హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే గోంగూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. నిల్వ పచ్చడి అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన విధంగా ట్రై చేశారంటే 2-3 నెలల వరకు అయితే నిల్వ కూడా చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు ఇన్స్టెంట్గా దీన్ని అయితే వేసుకొని తినొచ్చు అనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. సో దీనికైతే నేను గోంగూర అంటే ఎర్ర గోంగూర ఉంది కదా, సో దాన్ని అయితే 2 కట్టలు తీసుకొచ్చేసి ముందు అయితే నీట్గా ఒలిచేసుకొని బాగా వాష్ చేసేసుకోవాలండి. ఎందుకంటే బయట నుంచి మనం ఏం తెచ్చినా నీట్గా వాష్ చేసుకోవాలి కదా. సో దీన్ని అయితే నీట్గా వాష్ చేసేసుకొని, ఎక్కువ ఉంది కాబట్టి నేను 2-3 సార్లుగా వేసేసుకొని వాష్ చేసేసుకున్నాను. అసలు ఆ గోంగూర వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా? సో మీకు ఏమన్నా తెలుసుంటే కామెంట్ చేయండి. నేనైతే చెప్తానన్నమాట ఈ వీడియోలో. సో ఇక దీన్ని అయితే నీట్గా వాష్ చేసేసుకొని వాటర్ అంతా కూడా వడగట్టేసుకోవాలండి. కాబట్టి నేను ఇక్కడ చూడండి వడబుట్టలు అయితే వేసేసుకున్నాను. ఇక్కడ వాటర్ అంతా కూడా బాగా దిగిపోతాయి కిందకి. దాని తర్వాత దీన్ని అయితే మనం ఆరబెట్టుకోవాలి. సో గోంగూర తినడం వల్ల మనకు మంచి కాల్షియము, ఐరను సో ఇందులో ఎక్కువగా ఉంటుందండి. సో విటమిన్ ఏ ఉంటుంది. మన కంటికి సంబంధించిన సమస్యలన్నీ కూడా గోంగూర తినడం వల్ల అయితే పోతాయన్నమాట. అలాగే మనకు షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్ అవుతాయి. మన డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది. సో ఇలా రకరకాలుగా మనకు ఈ గోంగూర వల్ల యూజ్ అయితే చాలానే ఉంది. చాలామంది గోంగూరని ఎక్కువగా తినరనమాట, ఎందుకో నచ్చదు. సో చాలా టేస్టీగా చేసుకుంటే ఎవరైనా కూడా ఇష్టంగా తింటారండి, అంత బాగుంటుంది. సో నేనైతే దీన్ని చూసారు కదా, దీన్ని అయితే ఇప్పుడు ఆరబెట్టేసుకోవాలండి. వాటర్ ఉంది కాబట్టి వాటర్ అంతా పోయే వరకు అయితే కొద్దిగా ఫ్యాన్ కిందే మనం ఆరబెట్టేసుకోవచ్చు. ఇలా దీంట్లో వేసాను, బట్ దీంట్లో ఆరుతుందా లేదా అని అయితే నాకు డౌట్ వచ్చేసి మళ్ళీ అయితే ఒక చున్నీ అనేది కింద వేసుకొని, కాటన్ చున్నీ, అందులో బాగా గోంగూరను అయితే ఆరబెట్టేశానండి. ఎందుకు చూసారు కదా, ఇక్కడ చున్నీ అయితే వేసేసుకొని ఇంట్లోనే గోంగూరను అయితే తడి అనేది లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం చేసేది నిల్వ పచ్చడి కాబట్టి మనం ఖచ్చితంగా తడి లేకుండా చూసుకోవాలండి. ఒకవేళ చెమ్ము అలా ఉన్నిందనుకోండి, మనకు ఎక్కువ రోజులు స్టోర్గా అవ్వదనమాట, నిల్వ అవ్వదు, తొందరగా చెడిపోతుంది పచ్చడి అనేది. సో అందుకని తేమ అనేది లేకుండా మనం చూసుకోవాలి. ఇలా ఏదైనా పొడి క్లాత్ మీద దాన్నంతా పరిచేసుకొని ఫ్యాన్ కింద ఒక 20 మినిట్స్ అలా పెట్టామంటే కూడా మనకు ఆరిపోతుంది. సో ఇది ఆరే లోపలైతే మనం ఇక్కడ కారపొడి అయితే తయారు చేసుకుందాం. ఇందులోకి చూసారు కదా, ఇందులోకి నేను ఎండుమిరకాయలు అయితే తీసేసుకున్నాను. ఇవి చెప్పాను కదా, ఇవి కొద్దిగా కారం తక్కువ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ మిరకాయలే తీసేసుకొని, ఇక వీటిలో అయితే మనం జీలకర్ర అలాగే ధనియాలు ఇవన్నీ కూడా వేసి లైట్గా ఆయిల్లో దోరగా వేయించుకోవాలండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఆయిల్లో అయితే వేయించేసుకోవాలి. దీనికైతే నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్లోనే ఇంకా మనకు మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి చూసారు కదా, మిరపకాయలు అలాగే ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలండి. సో ఇదంతా కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే మనకు బెటరు, లేదంటే తొందరగా మాడిపోతుంది. మరీ ఎక్కువగా మాడిపోయాయంటే పచ్చడి అనేది బాగుండదండి. సో సమ్మర్ స్టార్ట్ అయిందంటే మనం రకరకాల పచ్చళ్ళు అయితే పెడుతూ ఉంటాము. వాటిలో ఒకటి కూడా గోంగూర అండి, చాలా బాగుంటుంది. సో మనకు బయట దొరికే దానికన్నా ఇంట్లో మనం ఏది చేసుకున్నా కూడా ఆ టేస్ట్ అనేది నిజంగా బయట తీసుకున్నంత అయితే ఉండదు. మనం చేసుకున్నదే బాగుంటుంది. సో చూసారు కదా, ఇక్కడ మంచి రంగు వచ్చిన తర్వాత అయితే నేను ఇవైతే తీసేస్తున్నాను. ఇక ఇవైతే బాగా ఆరాలండి. సో ఇంత లోపల గోంగూరను అయితే తెచ్చేసాను. బాగా కొద్దిగా చెమ్మ అయితే చూడండి 90-95% చెమ్మ అయితే ఆరిపోయింది, ఇంకా 5% ఉంది. సో ఎండలో పెడదామంటే ఈ ఎండకి ఆకులు బయట పెట్టామంటే ఈ పచ్చగా ఉన్న ఆకులు కాస్త నల్లగా మారిపోతాయి. సో అందుకనే ఇంట్లో వేసాను అనమాట. ఇక అదే ప్యాన్లోనే ఇంకొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని ఈ గోంగూర అంతా వేసేసుకోవాలి. ఇక్కడ ఎక్కడ కూడా నేను వాటర్ అనేది యాడ్ చేయట్లేదండి, మొత్తం కూడా మనం ఆయిల్లోనే చేసుకుంటున్నాము. మొత్తం గోంగూరను వేసేసి ఒక 5 నిమిషాలు పెట్టామంటే ఆవిరికైతే గోంగూర చూడండి, ఇక్కడ చూడండి ఎంత ఎక్కువగా ఉన్నా కూడా ఒక 5 నిమిషాల తర్వాత ఎంత తక్కువగా అయిపోతుందో. సో వేసిన తర్వాత కింద నుంచి పైకి అట్లా కలుపుతూ ఉండాలి, లేదంటే కింద ఈ గోంగూర అనేది అడుగంటుకుంటుంది. సో చూడండి మనం ఎంత ఎక్కువ వేసామో ఇది ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పటికి ఎంత రవ్వ అయిపోయిందో, కొద్దిగానే అయిపోయిందనమాట.
సో ఆయిల్లోనే ఇది కుక్ చేసుకోవాలండి, బాగా ఆయిల్లోనే ఉడకాలి. నేనైతే గోంగూరని మిక్సీకి వేయను, డైరెక్ట్గా ఇలా ఆయిల్లోనే బాగా ఉడకపెట్టుకున్న తర్వాత ఈ కారం ఉంది కదా, సో వీటిని అయితే నేను ఇక్కడ పౌడర్ చేసేస్తున్నాను. సో చూసారు కదా, ఈ పౌడర్ని అయితే అందులో యాడ్ చేసేస్తానండి డైరెక్ట్గా. ఇంకా మిక్సీకి వేయడం అట్లంతా ఉండదు. ఇలా ఎవరు చేసుంటారో లేదో నాకు తెలియదు, కానీ ఇలా చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో మొత్తానికి మనకు ఆయిల్లోనే బాగా ఇది కుక్ చేసుకోవాలి. సాల్ట్ అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలండి, ఎందుకంటే గోంగూర ఎక్కువ పుల్లగా ఉంటుంది కదా, సో అందుకనమాట. దీంట్లో ఎక్కువగా సి విటమిన్ ఎక్కువగా ఉంటుందండి. సో తెల్లగడ్డలు అనేటివి కొద్దిగా కచ్చా పచ్చగా దంచుకొని అయితే వేసేసాను. ఇవి కూడా మనకు ఆయిల్లోనే అవ్వాలి, లేకపోతే అవి పచ్చివాసన వస్తూ ఉంటాయి. ఇవి కూడా ఆయిల్లోనే కుక్ చేసేసుకోవాలండి. సో ఇప్పుడు ఇందులోకి నేను ఆ కారం పొడి అనేది రెడీ చేశాను కదా, దాన్ని అయితే వేసేస్తున్నాను. సో అదంతా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్లోనే అండి ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోవాలి. సో చూసారు కదా, ఫైనల్గా మనకు గోంగూర అనేది ఆ కారము గోంగూర రెండు మిక్స్ అయ్యాయంటే కలర్ అనేది ఎలా వచ్చిందో. టేస్ట్ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఒకవేళ మీకు సాల్ట్ సరిపోలేదు అనుకుంటే ఖచ్చితంగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి సాల్ట్ ఎక్కువగానే పడుతుంది. సో ఆయిల్ ఏంటి ఇంత ఎక్కువ ఉంది అనుకుంటున్నారా, ఇది చెప్పాను కదా నిల్వ పచ్చడి కాబట్టి మనకు ఆయిల్ అనేది ఎక్కువ ఉండాలండి, అప్పుడే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో మొత్తం కలిపేసుకున్న తర్వాత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక వేడి వేడి అన్నంలో కొద్దిగా వేసుకొని తిన్నామంటే ఈ గోంగూర పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది. సో నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో అందరూ చూస్తున్నారు కానీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్లీ చూడండి, మంచి కలరు మంచి టేస్ట్తో మనకైతే గోంగూర నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.